రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను మూడోసారి వరుసగా తగ్గించడంతో స్టాక్ మార్కెట్లలో జోష్ అయితే నెలకొంది. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ శేషు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఆర్బీఐ వడ్డీ రేట్లను మళ్ళీ మూడోసారి తగ్గించడంతో స్టాక్ మార్కెట్లలో జోష్ అయితే నెలకొంది. సో ఈ జోష్ నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అవ్వచ్చు అంటారా? సో ఎలా ఉండొచ్చు మార్కెట్స్? బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఇది అంటే మనం ఆర్బీఐ రేట్స్ కట్ చేయడం అనేది సర్ప్రైజ్ అయితే కాదు, ఎందుకంటే ముందు నుంచిగా అనుకున్నదే. ప్లస్ ఇంకోటి ఈసారి మనకి దీనికన్నా సర్ప్రైజ్ ఏంటి అంటే వర్షాలు, అంటే మాన్సూన్ ముందుగానే రావడము. మామూలుగా సాధారణంగా మాన్సూన్ ఇంత ముందుగా ఇప్పుడు రాదండి. సో ఈసారి మాన్సూన్ బాగానే రావడం, మేలో కూడా మంచి వర్షాలు పడడం, ఇవన్నీ కూడా కొంచెం ఒక విధంగా చెప్పాలంటే ఫ్యూచర్ లో మనకి నెక్స్ట్ ఒక 5-6 నెలల్లో ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా తగ్గడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆర్బీఐ రేట్స్, ఇంట్రెస్ట్, డిపో రేట్ తగ్గించడం, ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్ అంశాలే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు, తర్వాత ఈవెన్ ఎన్బిఎఫ్సిస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఇటువంటి సెక్టర్లకి చాలా పాజిటివ్ అంశము. ఈవెన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కావచ్చు, ఎందుకంటే వాల్యూమ్ పెరుగుతుంది అనమాట. వాల్యూమ్ అనేది బిజినెస్ అనేది ఎక్కువ అవుతుంటుంది. బట్ ఒక ఆబ్వియస్ గా ఎలా ఉంటుందంటే ఒక ఇండస్ట్రీ బాగుంటే ఆటోమేటిక్ గా దానికి అనుగుణంగా అన్ని రకాల ఇండస్ట్రీస్ అనేవి ముందుకు వెళ్తాయి. ఇక నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్స్ ఇదే విధంగా ఉండొచ్చా అని అడిగారు. సో ఓవరాల్ గా లాస్ట్ కొన్ని రోజులుగా నిఫ్టీ గాని గమనిస్తే మనకి ఒక రేంజ్ బౌండ్ లోనే ఉంది. కొంచెం ఆ రేంజ్ ని ఈ రోజు కొంచెం బ్రేక్ అయింది అనిపిస్తుంది. చూడాలి నెక్స్ట్ ఫ్యూ డేస్ అట్లీస్ట్ నిఫ్టీ 25,000 పైకి సస్టైన్ అయ్యి కొంచెం ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. నేను కూడా ఓవరాల్ గా బై అండ్ డిప్స్ గానే చెప్తాను. మార్కెట్స్ లో ప్రస్తుతానికి ఏంటంటే నెగటివ్స్ పరంగా ప్రస్తుతానికి అయితే లేదు, కాబట్టి బై అండ్ డిప్స్ చెప్తాను. 25,200 నుంచి 400 దాకా ఆ లెవెల్లో నిఫ్టీ కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ గాని గమనిస్తే 24,600 ఆ లెవెల్ సపోర్ట్ అనేది నిఫ్టీకి లభించే అవకాశం ఉంది. రైట్ సార్, ఫస్ట్ కాల్ రెడీగా ఉన్నారండి. నాగేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అమ్మా, మాట్లాడండి సార్. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి నాగేశ్వరరావు, చెప్పండి. భారత ఫోర్జ్, రామకృష్ణ ఫోర్జింగ్ ఇప్పుడు ఈ రేట్లు తీసుకోవచ్చు అంటారా? ఫోర్జ్ అయితే వెళ్ళొచ్చు అండి. రామకృష్ణ ఫోర్జింగ్ కూడా వెళ్ళవచ్చు. రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి కంపెనీసే. రామకృష్ణ ఫోర్జింగ్ అండ్ భారత్ రెండు కూడా వెళ్ళొచ్చు. అయితే రామకృష్ణ ఫోర్జింగ్ అనేది కొంతమేర అంటే నెంబర్స్ పరంగా అంత గొప్పగా లేదు. సో అది ఒక మైనస్ పాయింట్ అనమాట. అంటే రెవెన్యూస్ పరంగా పెరగలేదు అనమాట. ఈ క్వార్టర్ రెవెన్యూ లాస్ట్ క్వార్టర్ పర్లేదు. ఈ క్వార్టర్ అయితే మరి అసలు ఏమాత్రం కూడా అంత అనుకూలంగా లేదు. బట్ ప్రైస్ పరంగా రీసెంట్ డిప్ తర్వాత స్టాక్ ని, రామకృష్ణ ఫోర్జింగ్ ని మీరు కొనుక్కోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రవి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం నమస్కారం. మేడం మాట్లాడండి సార్. ఉన్నారు సార్. నమస్కారం సార్. నమస్తే అండి సార్. నమస్కారం సార్. నేను సార్ ఈ పారాస్ డిఫెన్స్ దాన్ని సార్ 1750 రూపీస్ దగ్గర బై చేశాను సార్. దాన్ని హోల్డ్ చేయొచ్చా అని అదొక డౌట్ సార్. ఇంకోటి సార్, కొత్తగా బిఎస్సిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా అని 2 డౌట్లు సార్. పరాస్ డిఫెన్స్ లో మీరు ఇన్వెస్ట్ చేశారు అంతే కదండి? అవును సార్. 1750 రూపాయల దగ్గర బై చేశాను సార్. దాన్ని హోల్డ్ చేయొచ్చా, బిఎస్సిలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా సార్? ఈ 2 డౌట్లు సార్. ఓకే అండి. పరాస్ డిఫెన్స్ అనేది అంటే ఎలా ఉంటుందంటే డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ లో ఏంటంటే సస్టైన్డ్ నెంబర్స్ పరంగా అంటే రిజల్ట్ పరంగా సస్టైన్ రిజల్ట్స్ అనేవి ఉండవండి. పరాస్ డిఫెన్స్ గతంలో అంటే ఈ మధ్య లాస్ట్ ఒక 2 months గా పెరిగింది అనుకోండి.
సో దానికి ముందుగానే గమనిస్తే 2024 లో వచ్చిన హైకి మళ్ళీ ఇప్పుడే వచ్చింది అనమాట. 1.5 year పట్టింది. లేదండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. కాకపోతే ఇంకా ఫర్దర్ గా యాడ్ చేసుకోవడం కాకుండా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పరాస్ డిఫెన్స్ లో మళ్ళీ న్యూ హై వైపు వెళ్ళి అంటే 1950 అనమాట. సో 1950 ఆ లెవెల్ దాటి అంటే ఒక 2004 ఆ లెవెల్ దాకా వెళ్ళొచ్చేమో. వెళ్ళినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఈ డిఫెన్స్ రిలేటెడ్ దాంట్లో అంటే ఇప్పుడు నెంబర్స్ బాగా వచ్చాయి కదా అని చెప్పేసి మనం ప్రతిసారి ఇలానే వస్తాయి అనుకోలేము అనమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు వెయిట్ చేసి ఒక 2004 ఆ లెవెల్ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. రైట్. నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే మేడం. శేష్ గారు నమస్తే. సార్ నా దగ్గర అవంతి ఫీడ్స్ 25 shares at the rate of 785 లో ఉన్నాయి సార్. అట్ ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకుని యావరేజ్ చేసుకుంటానా? ఓకే అండి. అవంతి ఫీడ్స్ ఎంత ఉన్నాయండి? 25 shares at the rate of 785 తీసుకున్నాను సార్. ఇప్పుడు మీరు తీసుకున్న దగ్గరే ఉంది కదంటే మళ్ళీ కొనడము మళ్ళీ యావరేజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఎందుకు? ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఏముంది, ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి అండి. ఓకే, మీరు కావాలంటే కొనుక్కోండి. కానీ సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్టాక్ అయితే వీక్ గా ఉంది. అంటే బాగా పెరిగి కొంచెం చిన్న డిప్ అనేది స్టాక్ లో వచ్చింది. నేను కొంచెం ఈ స్టాక్ కొంత కిందకి రావడానికి అవకాశం ఉందండి. బట్ ఓవరాల్ గా ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేసుకుంటే. రైట్. నెక్స్ట్ కాలర్ సాయిబాబా గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం శేష్ గారు. నమస్తే అండి సార్. ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి న్యూజెన్ సాఫ్ట్వేర్ లాంగ్ టర్మ్ కోసం సార్ 2 years కోసం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా? న్యూజెన్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అండి ఇది బాగా వీక్ గా ఉందండి ప్రస్తుతానికి అయితే. మన న్యూజెన్ సాఫ్ట్వేర్ పరంగా ఓకే ట్రై చేయొచ్చు. న్యూజెన్ సాఫ్ట్వేర్ అయితే ట్రై చేయండి అండి. కరెంట్ అవర్స్ లో మీరు ట్రై చేయొచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే దాని గురించి పెద్దగా అవన్నీ కూడా అడగాల్సిన అవసరం లేదు. కొన్ని లైక్ కోటక్ కానివ్వండి, ఐసిఐసిఐ ఇటువంటి ఏంటి అంటే ఆబ్వియస్ గా వీటిలో కొంచెం టైమింగ్ అనేది ఇంపార్టెంట్ తప్ప రిమైనింగ్ అంటే స్టాక్స్ పరంగా ధోకా అయితే ఉండదు అనమాట. అయితే మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్దగా భారీగా రాదు. అంటే చిన్న మిడ్ క్యాప్ కంపెనీ ఆర్ కొంచెం అప్పుడే గ్రోత్ లోకి వచ్చేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరూర్ వైశ్య బ్యాంకు ఇటువంటి వాటిలో వచ్చినంత రిటర్న్స్ మనకి పెద్ద బ్యాంకులో రాకపోవచ్చు. బట్ మీరు పెట్టిన పెట్టుబడికి పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ అయితే ఉండదు. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ ట్రై చేయొచ్చు. రైట్. నెక్స్ట్ కాలర్ చెన్నకేశ్వర గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాట్లాడండి. ఎన్ని పార్ట్స్ 584 లో ఉన్నాయి సార్ నావి. ఎన్ని పార్ట్స్ 584 లో ఉన్నాయి సార్, హోల్డ్ చేసుకోవచ్చా? స్టాక్ మళ్ళీ ఏ స్టాక్ చెప్పండి. యూనిపార్ట్స్. ఓకే, యునైటెడ్ ఫాస్ఫరస్. ఓకే చెప్పండి. 584 లో ఉన్నాయి సార్, హోల్డ్ చేయొచ్చా? ఒకటండి, యునైటెడ్ ఫాస్ఫరస్ మీద నేను పాజిటివ్ గా అయితే లేనండి. సో దీన్ని మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత పెరగచ్చేమో, అది వేరే విషయం. బట్ నేను ఎందుకు ఎగ్జిట్ కమ్మంటున్నా అంటే డెట్ బర్డన్ చాలా ఎక్కువ ఉంది. తర్వాత గ్రోత్ పరంగా అద్భుతంగా ఉంది అంటే లేదండి. కాబట్టి ఏంటంటే బెటర్ ఏంటంటే యూపీఏ లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాండి. ఇప్పుడు మాన్సూన్ అవన్నీ కూడా బాగున్నాయి కాబట్టి ఈ టైంలో ఏంటంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. స్టాక్ ఇట్లా పెరుగుతున్నప్పుడే ఎగ్జిట్ తీసుకోండి. షిఫ్ట్ కానండి, యూపీఎల్ నుంచి వేరే స్టాక్ కి షిఫ్ట్ అయిపోండి. తర్వాత పెరగచ్చు. మళ్ళీ చెప్తాను, రిస్క్ ఉందండి దీంట్లో. డెట్ పరంగా రిస్క్ ఉంది. సో తర్వాత కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీంట్లో. గతంలో మనకి 2 years బ్యాక్ కంపెనీ మేనేజ్మెంట్ మీద కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా వచ్చాయి. కాబట్టి ఏంటంటే మనం కొంచెం జాగ్రత్త పడి ఎగ్జిట్ తీసుకోవడం ఇట్లా పెరుగుతున్నప్పుడే మంచిదండి. సురేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో సార్. ఎనభై ఇన్ఫ్రా సార్, స్విగ్గీ సార్, 2 స్టాక్ తెలుసుకుందాం అనుకుంటున్నాను.
స్విగ్గీ అంటే ఇంకోటి ఏంటంటారు? ఎన్విరో సార్, ఎన్విరో ఇన్ఫ్రా సార్. ఎన్విరో ఇన్ఫ్రా అండ్ స్విగ్గీ గురించి అడుగుతున్నారు. సో రీసెంట్ గా అంటే మనకి ఈ న్యూ ఏజ్ స్టాక్స్ లో ఉండి నేను స్విగ్గీ కన్నా జొమాటో మీదే నేను బాగా కాన్ఫిడెన్స్ గా ఉన్నానండి. స్విగ్గీ కూడా రీసెంట్ రేట్ తర్వాత లేదు, బట్ ఓవరాల్ గా రెండిట్లో కంపేర్ చేసుకుంటే నేను నా ఓటు అయితే జొమాటోకే వేస్తాను. కాబట్టి ఏంటంటే మీరు అది ఆలోచించుకోండి. బట్ నేనైతే అంటే స్విగ్గీని అవాయిడ్ చేయమని కాదు, రీసెంట్ ఫాల్ తర్వాత ఏంటి అంటే కొంచెం ప్రైస్ పరంగా అట్రాక్టివ్ గా ఉంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే మీరు స్విగ్గీని కరెంట్ లెవెల్స్ లో మీరు ట్రై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు నెంబర్స్ ని చూడండి, రిజల్ట్స్ ని ఎప్పటికప్పుడు చూడండి. చూసి దాని తగ్గట్టుగా మీరు ప్రాఫిట్ కూడా మధ్య మధ్యలో స్విగ్గీలో అయితే ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోండి. ఒకవేళ నెంబర్స్ బాగుండి ఇప్పటి వరకు అయితే ఏంటంటే కంపేర్ చేసుకుంటే అటు బాటమ్ లైన్ కానివ్వండి ఇవన్నీ కూడా సేమ్ దీంట్లో పేర్ గ్రూప్ లో ఉన్న జొమాటోతో కంపేర్ చేసుకుంటే గ్రోత్ లో కానివ్వండి స్విగ్గీ అంత గొప్పగా లేదనమాట. కాబట్టి ఈ డైనమిక్స్ చూడండి, కొంచెం ఏమాత్రం వీళ్ళలో గ్రోత్ కనపడినా, గ్రోత్ ఉంది ఇప్పటికి కూడా. కాకపోతే ఏంటంటే ఇటువంటి కంపెనీస్ ఇంకా ఎక్కువ ఫాస్ట్ గ్రోత్ ఉండాలి, అంటే ర్యాపిడ్ గ్రోత్ ఉండాలి. ఎందుకంటే కాంపిటీషన్ కూడా ఆ విధంగా ఉంది. క్విక్ కామర్స్ లో కూడా చాలా కంపెనీస్ చాలా ముందుకు వెళ్తున్నాయి అనమాట. దృష్టిలో పెట్టుకోండి. బట్ ఓవరాల్ గా ప్రస్తుతానికి కరెంట్ అవర్స్ అయితే మీరు స్విగ్గీని కొనుక్కోవచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ మోహన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శశి గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ శశి గారు, నాకు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఒకటి అండ్ మాయిస్ చిప్ ఒకటి, ఈ రెండు నేను లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చా ప్రజెంట్ రేట్ లో? మాస్ చిప్ మీద నేను అంతా పాజిటివ్ గా అయితే లేదండి. ఇది బాగా హైలీ స్పెక్యులేటెడ్ స్టాక్ అనమాట. అట్లని పెరగడానికి కాదు, ఇవన్నీ కూడా ఏంటి అంటే మంచి అంటే టైమింగ్ తో కొనేసి తర్వాత ఎగ్జిట్ కూడా తీసుకోవాలి. వీటి వెనకాల కొంచెం ఏంటి అంటే కొంచెం ఆపరేటెడ్ స్టాక్స్ అని కొంచెం కాదండి, బాగానే చెప్పొచ్చు. కొంచెం అనే పదం కూడా వాడకూడదు. కొంత ఆపరేషన్ పంప్ అండ్ డంప్ అంటారు, అటువంటి కిందకు వస్తుంది. అట్లనే బిజినెస్ లేదా అంటే బిజినెస్ ఉందండి, ఖచ్చితంగా బిజినెస్ ఉంది. కాకపోతే ఎక్స్పెన్సివ్ అనమాట. స్టోరీస్ మధ్య మధ్యలో స్టోరీస్ ఉంటాయి, దీనికి ఫ్యూచర్ అది అయిపోతుంది ఇది అయిపోతుంది, ఇటువంటి స్టోరీస్ ఉంటాయి. అట్లా ఉన్నప్పుడే ఎగ్జిట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా చూడండి 330కి వెళ్ళింది, ఇప్పుడు 180కి వచ్చేసింది అనమాట. 160 కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే టైమింగ్ తో మీరు కొనాలి, టైమింగ్ తో ఎగ్జిట్ తీసుకోవాలి. మార్సిప్ గురించి ఇంకో స్టాక్ ఏదన్నారండి? ఇంకో స్టాక్ అడిగారు, లైన్ కట్ అయిందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. శ్రీధర్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. బెంగళూరు కెమికల్స్ 260లో ఉన్నాయి మేడం. ఇంకో 1-2 years వెయిట్ చేస్తాను. ఒకటి పరదీప్ ఫాస్ఫేట్ లో మిర్జ్ అవుతుందని అన్నారు, అదొక డౌట్ అండి. రెండోది L&T ఫైనాన్స్ 172లో ఉన్నాయి మేడం. ఈ 1-2 years ఉండగలుగుతాను. దీని గురించి శేషు గారు. L&T ఫైనాన్స్ ఎంతలో ఉన్నాయండి? 172లో ఉన్నాయి సార్. ఓకే, L&T ఫైనాన్స్ కన్నా మీరు నా ఉద్దేశం ప్రకారము కొంచెం ప్రాఫిట్ లో ఉన్నారు. న్యూ హైస్ దాటుకొని ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయండి. L&T ఫైనాన్స్ అంటే 200 చాలా రోజుల తర్వాత 200 క్రాస్ కావచ్చు. ఇట్లా క్రాస్ అవుతున్న టైంలోనే మీరు ఎగ్జిట్ తీసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. అయిపోయి మీరు 5 స్టార్ ఫైనాన్స్ కి ట్రై చేయండి. 5 స్టార్ ఫైనాన్స్ కి మీరు ట్రై చేయండి. తర్వాత మెంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ గురించి అడిగారు. సో ఇప్పుడు రీసెంట్ గా ఇది మంచి ర్యాలీ అనేది ఉందండి. సో ఈ టైంలో ఏంటి అంటే దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ అయితే వద్దు, నేనైతే వద్దని చెప్తాను. ప్రస్తుతానికి మీరు ఎగ్జిట్ తీసుకోండి. నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో మీరు మెంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కంపెనీలో ఎగ్జిట్ తీసుకోండి. L&T ఫైనాన్స్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ర్యాలీ కొనసాగి 200 దాటానికి అవకాశం ఉంది. దీంట్లో కూడా మీకు నష్టం వస్తుందని కాదు, కాకపోతే దీనికంటే ఎక్కువ రిటర్న్స్ మనం చూసుకోవాలి. సో L&T ఫైనాన్స్ కి అంత టెన్షన్ అయితే కనపడలేదు. లేదా పూనావాలా అయినా వెళ్ళచ్చు. 5 స్టార్ కానివ్వండి, పూనావాలా కానివ్వండి, రెండింటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. L&T లో అంత అగ్రెసివ్ గ్రోత్ అయితే ఉండకపోవచ్చు.
రైట్, నెక్స్ట్ కాల్ పరమేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో చెప్పండి. హలో చెప్పండి. హలో నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అడ్వైట్ ఎనర్జీ 1600లో కొన్నానండి. ఏమన్నారండి? అడ్వైట్ ఎనర్జీ AIDVIT. ఓకే చెప్పండి. అది 1600లో కొన్నాను. ఇప్పుడు మన నా రేట్ వచ్చింది, ఉంచుకోమంటారా అమ్మించుకోమంటారా? అంటే మీరు మీ రేటుకి చాలా రోజుల తర్వాత వచ్చిందా అండి? ఇప్పుడు పెరుగుతుందంటే ఉంచుతాను, లేదా అమ్మించుకోవాలంటే అమ్మించుకుంటా అండి. 1600లో కొన్నాను నేను, 1300 దాకా వచ్చింది తర్వాత. అదేనండి. ఈపీసీలో ఉన్నారండి, పవర్ ట్రాన్స్మిషన్ దాంట్లో, ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ దాంట్లో ఉన్నారు. అద్వైత్ ఎనర్జీ ఇటువంటి కంపెనీస్ ఎగ్జాక్ట్ గా మనం ఎగ్జిట్ కమ్మని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే పెరిగినా పడినా ఏదైనా కూడా అతిగా ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ గా 2000 దాకా వెళ్ళింది, అక్కడ 2000 దాటింది, అక్కడ నుంచి బాగా కరెక్ట్ అయ్యి 50% స్టాక్ లో కరెక్షన్ చూసాము. మళ్ళీ ఇప్పుడు పెరగడం చూసాం, అంటే 1000 రూపీస్ దాకా వచ్చి పెరిగింది. కాబట్టి దీనికి ఫండమెంటల్ సపోర్ట్ చేస్తున్నాయంటే ఫండమెంటల్ పరంగా ఓకే, మొత్తంగా ఉన్నాయని చెప్పలేము. ఎక్స్పెన్సివ్ రీసెంట్ నెంబర్స్ అయితే బాగా వచ్చాయండి. రీసెంట్ గా పోస్ట్ చేసిన నెంబర్స్ అయితే బాగున్నాయి. ఇష్టం, నిర్ణయం అయితే వేరే తీసుకోండి. దీని గురించి నేనైతే ఎగ్జాక్ట్ చెప్పలేమండి. ఇటువంటి స్టాక్స్ గురించి ప్రైస్ మూవ్మెంట్ పరంగా చెప్పలేము. ఓకే, నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. సికా ఇంటర్ప్లాంట్ సిస్టమ్ ఒకటను అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రేట్లు బై చేయొచ్చండి ఇప్పుడు 1 or 2 years కోసం? ఏమన్నారంటే మీ స్టాక్స్ మళ్ళీ రిపీట్ చేయండి. ఫస్ట్ సికా ఇంటర్ప్లాంట్ సిస్టమ్, సెకండ్ అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకటండి మీరు ఫస్ట్ స్టాక్ అయితే అర్థమైంది. ఇంకోటి సెకండ్ చెప్పండి. సెకండ్ అఫ్కాన్స్ AFCONS అఫ్కాన్స్ అఫ్కాన్ AFCONS అఫ్కాన్ మీరు ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రా అంతే కదండి అడిగింది? అవును సార్. అఫ్కాన్ సికా. ఓకే, మీరు స్పెల్లింగ్ అవసరం లేదు, మీరు కంపెనీస్ పేరు స్పష్టంగా చెప్పించాలండి. ఓకే, ఆఫ్ఘాన్ ఇన్ఫ్రా గురించి అడిగారండి. సో ప్రస్తుతానికి అయితే ఈ మంచి కంపెనీ నేనండి. కాకపోతే అంత అద్భుతమైన గ్రోత్ అయితే ఇన్ఫ్రాలో అయితే కనపడలేదు. మీరు కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు, కరెక్షన్స్ లో ఆఫ్ఘాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొనుక్కోవచ్చు. తర్వాత సికా ఇంటర్ప్లాంట్ సిస్టమ్ గురించి అడిగారు. దీన్నైతే నేను అవాయిడ్ చేయమని చెప్తాను. రీసెంట్ గా ఇది బాగా అంటే 90 degrees లో పెరిగిందండి. సో ఇట్లా పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఇంకా పెరగొచ్చేమో, వాటి ఏమవుతుందంటే రిస్క్ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి సికా ఇంటర్ప్లాంట్ సిస్టమ్ ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ రీసెంట్ గా ఏరోస్పేస్ ఇవన్నీ కూడా చిన్న చిన్న కంపెనీస్ ఇవన్నీ కూడా ఈ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా ఏమైపోయినాయంటే మన ఈ మధ్య ఇండియా పాక్ వార్ తర్వాత ఇవన్నీ అన్నింటిలో కూడా ఒక మంచి ర్యాలీ అనేది వచ్చింది. ఇటువంటి టైంలో మనం ఉన్న పొజిషన్స్ ని మనం అంటే అన్ని కంపెనీస్ కాదు, కొన్ని ఇటువంటి కంపెనీస్ లేదంటే ఉన్న పొజిషన్స్ ని మనం ఎగ్జిట్ తీసుకోవాలి అండి. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇంతకుముందు కూడా చెప్పాను, డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్ కి సస్టైన్డ్ బిజినెస్ మోడల్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద కంపెనీ అయినా సరే సస్టైన్డ్ బిజినెస్ మోడల్ కాదు. కాబట్టి ఇటువంటి టైంలో ఈ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ లో మెజారిటీ స్టాక్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. కొన్ని ఉంటాయి, లైక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానివ్వండి, భారత్ డైనమిక్స్ కానివ్వండి, ఇటువంటి వాటిలో అవసరం లేదండి. ఇవి ఏంటి అంటే మొనోపలి అనుకోవాలి ఇవి. సో అవి కాకుండా కొంచెం ఈ చిన్న చిన్న స్టాక్స్ లో మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. వెల్కమ్.